దేవుని స్తోత్రం అండి. యేసుప్రభు వారికి వందనాలు. ఆత్మీయ తల్లి గారికి, తండ్రి గారికి, మరి ఇక్కడ అయ్య గారికి, అమ్మ కూడి ఉన్న దైవ సేవకులకి, విశ్వాసులందరూ కూడా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి గత సంవత్సరంలో జరిగిన ఉపవాస కూటాల నుంచి ఈ సంవత్సరం ఉపవాస కూటాల వరకు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని కూడా యేసుప్రభు వారు ఎంతగానో కాసి కాపుదాలు ఇచ్చారండి. మరి నాకైతే చాలా బలహీనత వచ్చిందండి. మరి అలాంటి సమయంలో కూడా మరి తల్లి గారు, తండ్రి గారు, మరి ఇక్కడ అయ్యగారు, అమ్మగారు, సంఘం కూడా నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి అట్లాగే నన్ను ముట్టి సష్టవారు యేసుప్రభు వారు సజీవ సంఖ్యలో నిలబెట్టి నా పట్ల గొప్ప కార్యం చేశారండి. మరి నా భర్త కూడా ఎంతో బలహీనత వచ్చిందండి. నా భర్త పట్ల కూడా గొప్ప కార్యం చేసి మరి అయ్యగారు, అమ్మగారు, సంఘం చేసిన ప్రార్థన ద్వారా నా భర్తను కూడా సజీవ సంఖ్యలో ఉంచారండి. యేసుప్రభు వారు గొప్ప కార్యం చేశారండి. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి నాకైతే మొన్న 10 రోజుల నుంచి నాకైతే బాగా నెంబు వచ్చేసిందండి. బాగా నెంబు, దగ్గు వచ్చేసి బాగా అసలు నేను చాలా విపరీతమైపోయానండి. అప్పుడు ఆ సమయంలో గంట ప్రార్థనలు జరుగుతున్నాయండి. మరి గంట ప్రార్థనలకు వచ్చేటప్పుడు కూడా మరి బాగా నాకు ఆ కూలింగ్ లాగేసి నాకు అసలు విపరీతమైన కళ్ళు పడిపోయి అసలు ఊపిరి ఆడకోకుండా ఆవేశం, దగ్గు వచ్చేసిందండి. మరి నేను ఇంజక్షన్ చేయించుకున్నాను. మరి 2 సార్లు 3 సార్లు కూడా వెళ్ళాను, తగ్గలేదండి. మరి విపరీతంగా నాకైతే ఎక్కువైపోయిందండి. మరి వెంకటేశ్వరం చిన్నమని అడిగితే అల్లాటి శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి నెమ్మదికి బాగానే సూతడండి. మరి అల్లాటి శ్రీనివాసరావు దగ్గరికి మరి నా భర్త అయితే తీసుకెళ్తే నేనైతే కూర్చుని ఉండగానే నాకైతే తలకాయ తిప్పేస్తుందండి. అసలు నేను పడిపోతున్నాను. మరి నా భర్త ఎట్టగా చేయి పట్టుకొని తీసుకెళ్ళాడండి. మరి ఒకసారి అయితే డాక్టర్ గారు రూమ్లో కూడా నేను అసలు పడిపోయానండి. పట్టుకున్నాడు. మరి తీసుకెళ్ళి చూపించుకొచ్చాడండి. మరి మందులు రాసాడు. అయినా సరే 5 రోజులు 6 రోజులు అయింది కానీ నాకు అసలు ఏమీ మార్పు రాలేదండి. నెమ్మైతే కొంచెం తగ్గింది కానీ నాకు నీరసం, పైకి లెగుతుంటే తలకాయ తిప్పేస్తుందండి. అసలు తల గిరగిర తిప్పేస్తుందా. మరి అయ్యగారికి ఫోన్ చేసినప్పుడు అయ్యగారు కూడా గంట ప్రార్థన నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారండి. మరి తండ్రి గారికి ఫోన్ చేసి ప్రార్థన చేసినప్పుడు తండ్రి గారు కూడా ఏమొదలమ్మా సాక్ష్యం చెబుతాననుకో, ప్రార్థన చేద్దాం తగ్గిపోద్దని తండ్రి గారు కూడా ఎంతగానో చెప్పి మళ్ళీ నా తండ్రి గారు నాకు ప్రార్థన చేశారండి. మళ్ళీ శివకుమారయ్య గారు కూడా నాకు చాలాసార్లు మరి ప్రార్థన చేశారండి. గంట ప్రార్థనలో పెట్టారండి. నా గురించి ఎంతగానో ప్రార్థన చేశారు. నాకైతే చాలా బలహీనత వచ్చిందండి. పొద్దున కూడా నాకైతే తలకాయ అసలు ఓకే ఊపేస్తుందండి. ప్రభువా నాకు ఎటువంటి బలహీనత లేకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి మరి మధ్యాహ్న కాలం సమయంలో ప్రభువా మరి ఆ తల తిరుతం కూడా తీసివేసి నాకు మంచి ఆరోగ్యం ఇస్తే ప్రభువా మరి పూర్తి భాష ఉండే వాళ్ళకి నేను కోడిగుడ్లు తీసుకెళ్తాను అయ్యా అని అనుకున్నానండి. మరి నాకు ఈ కార్యం జరగాలని మరి నాకుండా బలహీనత పోవాలని నా గురించి ప్రార్థన చేయండి. మరి మా చెల్లికి కూడా ఎంతగానో ఇబ్బంది పడిందండి ఆ కన్ను గురించి అయితే. మరి కన్ను అయితే రాపోయినా కానీ మరి తన పని తను చేసుకుని మరి దేవుడు ఆ రీతిగా రాజుని యేసుప్రభుని కూడా నిలబెట్టి గొప్ప కార్యం చేశారండి. ఇదేనండి నా సాక్షి. నా గురించి ప్రార్థన చేయండి. నాకైతే చాలా నీరసంగా ఉంటుంది. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ఈశ్వరన వందలండి. యెహోవా ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారు నా వందలండి. ఆత్మలండి నా వందలు. ఇక్కడున్న విశ్వాసులు నా వందలండి. ఇక్కడున్న సేవకులు నా వందలండి. చెప్పే సాక్ష్యం ఏంటంటే నా రక్షణ సాక్ష్యం అండి. ముందుగా అయితే మాకు యేసువారు మాకు తెలియదండి. మేమైతే చాలా పూజలు చేసేవాళ్ళం అండి. చాలా పూజలు చేసి కార్తీక మాసాలని, శ్రవణ మాసాలని చేసేవాళ్ళం అండి. మేము చేసినప్పుడు మా చెల్లిని మేము ఇక్కడ కొత్తపూడి ఇచ్చామండి. కొత్తపూడి ఇచ్చినప్పుడు వస్తా వెళ్తా నేను మా చెల్లి దగ్గరికి వస్తా వెళ్తా ఉండేదానండి. ఉన్నప్పుడు అమ్మగారు ఇక్కడ పాతింటికాడ ఉండి వాకలు ఉడుచుకుంటా గేదెలకి కుర్తుపెట్టుకుంటా నేను వస్తా వెళ్ళేటప్పుడు సంటమ్మే మీ చెల్లి అట్టాగో ఇక్కడ ఇచ్చారు కదా, మీరు కూడా దేవుణ్ణి నమ్ముకుంటే మీరు కూడా మంచిగా ఉంటారని అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉండేదండి. నేను వచ్చి వెళ్ళేటప్పుడు అమ్మగారు బయట ఉందేమో మళ్ళీ నాకు ఇట్లా చెప్తుందేమోనని ఉందా లేదా అనుకుంటా నేను వచ్చేదాన్నండి. ఆ టైంకి ఒక్కోసారి ఉండేది, ఒక్కోసారి లేకుండా ఉండేదండి. ఒకసారి కనపడేది, ఒకసారి కనపడేది కదండి. కనపడితే మాత్రం చాలా సేపు కూర్చోబెట్టి అమ్మా మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే బాగుంటారు, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే మీకు అన్నీ ఇస్తాడని చెప్పేదండి. సరేనమ్మా అలాగేనని మొహమాటంగా చెప్పేసి నేను వెళ్ళిపోయేదానండి. అలాంటప్పుడు నాకు శ్రమ వచ్చిందండి. మరి నాకు గర్భసంచి తేడా వచ్చిందండి. గర్భసంచి తేడా వచ్చినప్పుడు నేను ఊళ్ళో మా తుమ్మిళ్ళలో చూపించుకున్నప్పుడు రజనీ గారు అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ రాస్తున్నానమ్మా, మరి గర్భసంచి ఏంటో వాసినట్టు ఉంది కానీ స్కానింగ్ సెంటర్కి బందరు రాసానని మా చెల్లిని తీసుకుని నేను వెళ్ళానండి.
వెళ్ళినప్పుడు గర్భసంచి 2 పుండ్లు వచ్చినాయమ్మా అని చెప్పినప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చినప్పుడు మరి ఇది వారం రోజుల్లో చేసేయాలి, మరి విజయవాడలో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, మరి నువ్వు జాయిన్ అవుతావమ్మా, మరి నేను చెప్తాను అన్నాడు. లేదయ్యా మాకు ఇది మరి ఇప్పుడు అంటే డబ్బులు మాకు ఉండవు, మేము కూడా ఆలోచించుకోవాలని ఇంటికి వెళ్ళి మా అమ్మ మా నాన్నకి చెప్పి సరే మా చెల్లిని తీసుకుని బందరు వెళ్దామని వచ్చానండి. వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఆ రిపోర్ట్ చూసి, అమ్మ ఇదైతే వారం రోజుల్లో చేసేయాలి, గర్భసంచిలో 2 పుండ్లు వచ్చినాయి, ఒక పుండు అయితే తయారైపోయింది, మరి వారం రోజుల్లో ఆపరేషన్ చేసేయాలమ్మా అని అన్నాడండి. నేనైతే తట్టుకోలేకపోతున్నాను. ఇట్టగే ఇక్కడ పూర్తి ఉపాస కూటాలు జరుగుతున్నాయండి. అప్పుడు ఉపాస కూటాలు జరుగుతుంటే నన్ను తీసుకొచ్చి మా చెల్లి కూటాల్లో కూర్చోబెట్టిందండి. కూర్చోబెట్టినప్పుడు నేను అసలు కూర్చోలేకపోతుంటే రమ్య లోనకు తీసుకెళ్ళి, అక్క మేము ఇక్కడే ఉంటాము, చర్చిలో పడుకునేది అని అవసరం వస్తే మమ్మల్ని కేకే నేను వస్తానని నన్ను పడుకోబెట్టి వచ్చిందండి. ఉపాస కూటాలైనా శనివారం నాడు అయినాయండి. ఆదివారం పొద్దున్నే నన్ను జాయిన్ చేయమన్నాడండి మల్లికార్జునరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆదివారం పొద్దున్నే వచ్చి జాయిన్ అయిపోమ్మా, మరి నీ దగ్గర రక్తం లేదు, 2 ప్యాకెట్లు రక్తం ఎక్కించుకుంటాకి 2400 ఇచ్చుకుని నువ్వు వచ్చి జాయిన్ అవుతే నేను ఆపరేషన్ చేస్తాను అన్నాడండి. అలాగే నన్ను తీసుకెళ్ళి మా చెల్లి జాయిన్ చేసింది. జాయిన్ చేసినప్పుడు సోమవారం పొద్దునే నాకు ఆపరేషన్ చేస్తానని ఆపరేషన్ థియేటర్లోకి ఆదివారం రైతులైతే నాకు మరి ఇనుమ ఇచ్చారండి ఆపరేషన్ చేయాలని. ఇనుమ ఇచ్చినప్పుడు నాకు 2 ప్యాకెట్లు రక్తం ఎక్కించారు. అందుకే రక్తం లేదు కాబట్టి నేను నొప్పికి తట్టుకోలేకపోయేదానండి. మరి రక్తం ఎక్కించినప్పుడు ఇక నా నొప్పి అని ఏదో కొద్దిగా వచ్చినట్టుంది, నేను ఆపరేషన్ చేయించుకొని నేను వెళ్ళిపోతాను అని మా చెల్లి అనుకుంది. ఇక మా చెల్లి అనుకుంటుంది, ఈ అమ్మాయికి భయం వేస్తుంది అనుకుంటా, అందుకే నిద్రపోతలేదు, అటు ఇటు తిరుగుతుంది అనుకుని 4 మా చెల్లి లేచి నాకు మొహం కడిగిచ్చి, ఎందుకు నువ్వు అట్లా భయపడినట్టుగా తిరుగుతున్నావంటే నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతానంటే, నువ్వు వెళ్ళిపోతావేంటి, నాకు ఇద్దరు 2 ఆపరేషన్లకు నువ్వే ఉన్నావు కదా, 2 పురులకి నువ్వే ఉన్నావు కదా, నాకేమన్నా అయిందా, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, నీ బాధకేగా, మా బాధకైతే ఏం కాదుగా అని చెప్పినప్పుడు నాకు 4 మొహం కడిగిచ్చి నన్ను కూర్చోబెట్టి, నేను గంటపాఠం చేస్తాను, నాతో పాటు మోకరించి నువ్వు కూడా చేయమన్నప్పుడు నాకు ఎలా చేయాలో నాకు తెలియదు. అసలు నువ్వు ఎలా చేయకపోయినా నాతో పాటు మోకరించి ఏసా అనుకో అని అనండి. అన్నప్పుడు నేనప్పుడు ఇంటికి వచ్చినప్పుడు డాక్టర్ గారు చూపించుకుని ఇంటికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ముసలి అత్తయ్య అయితే, అమ్మాయి ఇప్పుడు వరకు మీ దేవుళ్ళని నమ్మే కాబట్టి ఇక నుంచి ముందు వచ్చే క్రిస్మస్, జనవరి పండుగలు ఉన్నాయి, ఈ పండగకి ఏదో పండగకి నువ్వు మొక్కుబడి చేసుకో, మొక్కుబడి అయ్యా నాకు ఆపరేషన్కి డబ్బులు దొరికి నేను ఆపరేషన్ చేయించుకుని శుభ్రంగా ఉంటే నేను ఏదో చిన్న మొక్కుబడి నీకు మేలు జరుగుద్ది సంటమ్మాయి అని చెప్పిందండి ముసలి అత్తయ్య. నేను అలాగే అయ్యా నాకు ఆపరేషన్ డబ్బులు తొరిగి నేను ఆపరేషన్ చేయించుకుని మళ్ళీ తిరిగి నా కుటుంబంలో కలిస్తే నేను క్రిస్మస్ పండగకి అట్టిగెలుస్తానయ్యా అని అనుకున్నానండి. అలాగే నాకు ఆపరేషన్ జరిగిందండి. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినప్పుడు నాకైతే చాలా భయం వేసిపోయి, అక్కడ ఎక్కువగా బీపీ కనబడుతుందని డాక్టర్లు ఇద్దరు చెప్పుకుంటున్నారండి. చెప్పుకున్నప్పుడు ఈ అమ్మాయికి 250 చూపిస్తుంది బీపీ, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇంజెక్షన్ చేస్తే చచ్చిపోయే ప్రమాదం ఉందని మొత్తం డాక్టర్ అంటున్నాడండి. అన్నప్పుడు నాకు వెళ్ళేటప్పుడు మా చెల్లె ఒకటి చెప్పింది, నువ్వు వెళ్ళాక ఏసు రక్తం చేయకు, నీకు ఏం భయం ఉండదు, నువ్వు భయం పడద్దు అసలు అనండి. అప్పుడు నాకు ఆ మాట గుర్తుకొచ్చి ఏసు రక్తం చేయి అన్నప్పుడు ఆ బీపీ అక్కడ నార్మల్ అయిపోయి, ఇదేంటి ఇప్పుడేగా ఈ అమ్మాయికి ఎక్కువ చూపించిందని అనుకుని వెంటనే నాకు నడానికి ఇంజెక్షన్ చేశారండి. చేసి నాకు ఆపరేషన్ చేశారండి. చేసినప్పుడు నేను చాలా భయపడుతున్నానండి. భయపడతా ఉండగా నాకు ముసలి అత్తయ్య ఒక పిల్లోడిని ఎత్తుకుని ఆపరేషన్ థియేటర్లోకి వచ్చినట్టుగా, మరి నాకు తల మీద చెయ్యేసి నురున్నట్టుగా, నేను ఎందుకు సంటమ్మాయి భయపడుతున్నావు, నేను పక్కనే ఉన్నానుగా, నీకు ఎందుకు భయం అని
నా చెయ్యి పట్టుకున్నట్టుగా నాకు అనిపించిందండి. వెంటనే నాకు భయం లేకుండా నాకు ఆపరేషన్ చేసి బయటకు తీసుకొచ్చినప్పుడు మా చెల్లిని వెంటనే అడిగానండి నేను. మరి ముసలి అత్తయ్య వచ్చింది ఏది అని అడిగినప్పుడు, ముసలి అత్తయ్య ఎక్కడొచ్చింది, రాలేదు, నువ్వు మాట్లాడమాకు అంటుందండి. ముసలి అత్తయ్య వచ్చింది, నువ్వు లోపలికి వచ్చింది, ఆపరేషన్ థియేటర్లోకి వచ్చింది అని అడిగినప్పుడు, నువ్వు భయపడుతున్నామని దేవుడు దేవదూతను పంపించాడమ్మా నీకు, అందుకని నీకు ముసలి అత్తయ్య రూపంలో కనపడింది అని చెప్పిందండి. చెప్పినప్పుడు నాకు ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయానండి. నేను శుభ్రంగా ఉన్నప్పుడు ఇక నాకు ఆపరేషన్ చేయించుకున్నాను, నాకు ఆరోగ్యం కుదురుపడిపోయింది, నాకేమీ లేదని మళ్ళీ నేను శివాలయంకి వెళ్తున్నానండి. మళ్ళీ నా పూజలు నేను కంటిన్యూ చేస్తున్నానండి. వెళ్తా ఉండగా మళ్ళీ నాకు శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బతికిస్తే మళ్ళీ నా సన్నిధానికి నడుస్తానని చెప్పి మళ్ళీ ఇటు వెళ్తున్నామండి, నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా అని అన్నట్టుగా ఉన్నప్పుడు నేను ఇక అప్పటి నుంచి దేవుళ్ళలోకి నమ్ముకుని దేవుళ్ళలోకి నడుతున్నానండి. నేను దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఈ రీతిగా ఎప్పుడో మేము నశించిపోయేవాళ్ళమండి. ఈ రీతిగా ఇక్కడ ఉన్నామంటే ఆత్మతల్లి ప్రార్థన వల్ల, ఇక్కడ ఉన్న అయ్యగారు అమ్మగారు ప్రార్థన వల్ల, మీ అందరూ ప్రార్థన వల్లేనండి. ఏనాడో నశించిపోయిన మమ్మల్ని వెతికి వెతికి రక్షించిన దేవుడు అండి. ఇదేనండి నాకు సాక్ష్యం, నా రక్షణ సాక్ష్యం. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మరి మొన్నటి కాలం బుధవారం అయితే నా కాలు బాగా పోటొచ్చేసి బాగా నవ్వులేసినట్టుండి ఒక కాలు జాలినట్టు చేసిందండి. అసలు అయ్యా నేనైతే కోటల్లో సాక్ష్యం చెప్పుకుని చిన్న కాలు తీసుకుంటానయ్యా, అయ్యా ఈ కాలు కాడ తగ్గిపోతాను అనుకున్నానండి. అలాగే తగ్గిందండి. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలండి. దేవుని స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలండి. ఇక్కడ ఉన్న విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం అంటే మరి ఉపాస కోటాల నుంచి ఇప్పుడు ఉపాస కోటాల వరకు కూడా మరి మా కుటుంబాన్ని ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి. మరి మా పట్ల ఎన్నో అద్భుతకారాలు జరిగించాడండి. మరి మేము ఎప్పుడో నశించిపోయేవాళ్ళమండి. మరి వెతికి రక్షించాడు యేసుప్రభువారు. అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన వల్లనండి, మరి మీరు అందరు చేసిన ప్రార్థన వల్లనండి మరి మేమైతే అసలు ఇల్లు కట్టుకోలేమని మరి నేనైతే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మరి నాకు ఇల్లు అంటే లేదండి. మరి ఇక్కడే బ్యాటరీ కాడ ఉండేవాళ్ళమండి. మరి మాకు ఎంతగానో దీనమైన స్థితిలో మరి ఒక్క మంచం మీద బిడ్డలు నెట్టుకుని మరి ఓ పక్కన పొలలో పెట్టుకుని ఓ పక్కన అన్నం కూర వండుకుని పెట్టుకునేదానండి. నా భర్త మరి బార్లోకి వెళ్ళి మరి రేత్రి 12ంటికి వచ్చేటప్పుడు కూడా నేను ఎట్టుకుని అట్లాగే ఉండేదానండి. మరి ఆ ట్రాన్స్ఫారం ఏమన్నా పేలిపోద్దామని నేను ఎంతగానో భయపడేదానండి. మరి ఎంతగానో దేవుడు మరి మాకు అంతగానో కాపుదలు ఇచ్చాడండి మా పట్ల. మరి నాన్నగారితో మరి మా అత్తగారు అయితే మరి ఇల్లు కట్టుకునేటప్పుడు మరి కొంచెమే పాక వేసేసుకుందామని అందండి. మరి అన్నప్పుడు నేను కాదు, రేకుల చెడ్డ అన్న వేసుకుందామని నేను అన్నానండి. మా దగ్గర అయితే అసలు ₹1 కూడా లేదండి. మరి మేమన్నీ మరి 2 గేదెలేనండి మా అత్తగారి దగ్గర ఉన్నప్పుడు మరి మా అత్తగారు ఆ గేదెలను చూపించి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అప్పులు తెచ్చిందండి. తెచ్చినప్పుడు మా దగ్గర అయితే అసలు ₹1 కూడా లేదండి. మరి ప్రతి ఒక్కరు అడిగిన వాళ్ళందరూ కూడా మరి మా అత్తగారికి ఎంతగానో మరి ఇచ్చారండి. ఇచ్చినప్పుడు మరి ఆ రేకుల చెడ్డు కూడా మరి మేము కట్టుకునేటప్పుడు కూడా నాన్నగారితో పునాది వేయించుకుని ఇల్లు కట్టుకుందామని మరి నేనైతే పట్టుదలగా పట్టుకుని మరి ఎంతగానో అడిగానండి మా అత్తగారిని. అడిగినప్పుడు మరి అయ్యగారు అమ్మగారికి కూడా చెప్పినప్పుడు నీ మాట అని నువ్వు ఎలా అంటే అలాగేనమ్మా చేయించుకోండి, మా నాన్నగారు చేయించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మంచి గృహాలు కట్టుకుంటారని మరి అమ్మగారు అయ్యగారు కూడా ఎంతగానో చెప్పేవాళ్ళు అండి. మరి నాకైతే మరి ప్రార్థన అంటే తెలుస్తుంది కదండి. అక్కడ మరి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని అంతేనండి. కానీ నాకు ప్రార్థన ఎంత బలంగా మరి ఇంత మంచి సంఘాన్ని నాకు ఇచ్చాడండి యేసువారు. మరి నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడండి. మరి నా భర్త అయితే బాప్టిజం తీసుకున్నాడండి. మరి తీసుకున్నా కూడా మరి ప్రార్థనకు రావట్లేదండి. మరి నా బిడ్డ గురించి కూడా మరి నా బిడ్డనైతే మరి నాన్నగారు అయ్యగారికి మరి అందరు చెప్పినాకే మరి నాకైతే మా అత్తగారికి 3 ఆడపిల్లలే కనిపించారని మరి చెప్పినప్పుడు మరి నాకైతే చరణ్ తేజ్ అని మరి దేవుడు ఎంతో గిఫ్ట్గా ఇచ్చాడండి. నాకైతే నా బిడ్డల గురించేనండి నాకు ఎంతగానో బాధ. నాకు ఏదో కష్టపడుకొచ్చి నాకు ఇద్దరని కాదండి, చదువుకోవాలని ఆశపడ్డాను. చదువు కూడా చదువుకోలేదండి సరిగ్గా. నా బిడ్డలు కూడా కష్టపడతాకి
మరి ఇంత కష్టపడి నాకు ఎంతగానో కొంచెం లోటుగా కనిపించిందండి. నా బిడ్డలు ఇద్దరు చదువుకొని ఒకళ్ళన్నా నాకులాగా మరి మట్టి పిసుకోకుండా ఉండాలి. నా భర్త కూడా ఎక్కువగా ఎండలో పని చేయలేడండి. ఏదో డ్రైవింగ్ చేసుకుని వచ్చి మరి అలాగే పడుకుంటే నేను కష్టపడటం కూడా ఇష్టం ఉండదండి. నా బిడ్డ కానీ నా భర్త కానీ నా బిడ్డలు ఇద్దరు కూడా కష్టపడతాం అసలు ఇష్టం ఉండదండి. నేనన్నా నాకు ఎండలో వెళ్ళాలనిపిస్తుంది కానీ మరి చరణ్ తేజ్ అయితే చదువుకోవడం మానేసి మరి విజయవాడ ఇంటర్నెట్ లాగుతా కానీ వెళ్ళాడండి. నాకైతే ఒక్కొక్కసారి గుండు గాలేబడి ఉంటుందండి. ఒక్కొక్క సంఘటన ఏంటంటే ఒక్క బిడ్డనిచ్చావయ్యా, ఎందుకని నా బిడ్డ కూడా మూర్ఖత్వంగా మరి సంఘంలో కూడా లేకుండా మరి దూరంగా వెళ్ళిపోయాడని నేను ఎంతగానో బాధపడతానండి. నా బిడ్డ గురించి మీరు అందరు కూడా మరి ఎంతోగానో నా బిడ్డ గురించి ప్రార్థించండి అండి. నా బిడ్డలు ఇద్దరు కూడా మరి కిరణ్ జ్యోతి కూడా చదువు మానిపించేసి మరి 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 చిలకల పుల్ల మరి పనికి వెళ్తుందండి. మరి నా కుటుంబం గురించి మీరు అందరూ ప్రార్థించండి. నా బిడ్డల గురించి మరి కిరణ్ జ్యోతికి ఈ సంవత్సరం మరి నేను సంబంధం చూస్తున్నానండి. మరి పెళ్ళి కూడా చేయాలని అనుకుంటున్నానండి. మీరందరూ కూడా మరి మీరు ఇళ్ళల్లో ప్రార్థన చేసుకునేటప్పుడు మంచి భర్త దొరకాలని మీరందరూ ప్రార్థించండి అండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి లేయా గారికి అయితే అసలు మొన్నటి నుంచి అయితే ప్రాణం బాగోలేదండి. ఆవిడకి అసలు లగలేకపోతుంది. మరి నేను ఇక్కడైతే మరి మొన్న నేను పరిచర్య చేస్తాకు వచ్చినప్పుడు అమ్మగారు అసలు వస్తుందో రాలేదో మరి లేస్తానని అంతగానో అందండి అమ్మగారు. అన్నప్పుడు నేను అనుకున్నానండి మరి వెళ్ళేటప్పుడు మరి యేసయ్య మరి ఉపాస కోటల్లో బిడ్డ కలవాలి, కలిస్తే నేను మందిరంలో సాక్ష్యం చెప్తాను ప్రభు అనుకున్నానండి. మరి ఆ బిడ్డకు కూడా కలిపాడండి. మరి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఉండాలని మరి ఆ బిడ్డ అయితే అసలు లగలేకపోతుంది. మరి వంగుంటే మరి ఆమెకి బాగా కళ్ళు తిరిగిపోతున్నాయండి. మరి ఇవ్వాలి కొంచెం అట్లా ఉందండి. ఆ బిడ్డకి ఎంతగానో బలహీనత చేసిందండి. మరి ఎవరికి ఏమైనా సరే మరి మా ఇంట్లో అయితే మరి ఎవరి గురించి అయినా తెలియదు కానీ నాకైతే మరి ఒక తల్లిలాగా మరి నాకు కనిపెట్టుకుని ఉంటుందండి. మరి ఆ బిడ్డ గురించి మీరు అందరూ ప్రార్థించండి. మరి మా గురించి మా కుటుంబం గురించి ఆ బిడ్డ కూడా కోలుకోవాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుని సోదరుని చిన్న ప్రార్థన